హాయ్ టు ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ డి రావ్ కుమార్. నేను ఒక అడ్వకేట్ని ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మనం ఏబీ జర్నీలో చూడబోయే నెక్స్ట్ టాపిక్స్ ఏంటి అంటే, ఒకటి టాట్స్ అంటే ఏంటి, మోటార్ వెహికల్ యాక్ట్ అంటే ఏంటి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి. ఇవి మూడు కలిసి మనకి 5 మార్క్స్ కింద వస్తాయి. వీటిలో మనం ఏ టాపిక్స్ చూడాలి, ఏ సెక్షన్స్ చూడాలి అనే దాంట్లో చూసుకొని చూడాలి. మొదటిది సావరెన్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, యాక్ట్ ఆఫ్ స్టేట్ అంటే ఏంటి, స్టేట్ లైబిలిటీ ఇన్ ఇంగ్లాండ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఇండియా ఎలా ఉంది, దాని తర్వాత స్ట్రిక్ట్ లైబిలిటీ అంటే ఏంటి, దాని తర్వాత అబ్జల్యూట్ లైబిలిటీ అంటే ఏంటి, ట్రెస్ పాస్ ల్యాండ్ అయితే ఎలా ఉంటుంది, పర్సనల్ లా ఉంటే ఎలా ఉంటుంది, దాని తర్వాత సైంటిఫిక్ రూల్ అంటే ఎలా ఉంటుంది, దాని తర్వాత 5 మ్యాక్సిమమ్స్ దీనిలో చాలా ఇంపార్టెంట్. వీటిలో ఏంటంటే ఇంజూరియస్ ఇన్ డిమెనో అనేది చాలా ఇంపార్టెంట్, డిమెనోస్ ఇన్ ఇంజూరియా అనేది కూడా ఇంపార్టెంట్, వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా అనేది ఇంపార్టెంట్, తర్వాత రేస్ ఈక్వల్ టెరర్ అనేది ఇంపార్టెంట్, దాని తర్వాత జెస్ ఇబి రెమీడియం అంటే వేర్ దెర్ ఇస్ ఎ రెమెడీ అనేది ఇంపార్టెంట్. అంటే యాక్ట్ ఆఫ్ గాడ్, నికోలాస్ అండ్ మార్ష్లాండ్ కేసు అంటారు దీన్ని. తర్వాత న్యూసెన్స్, దాని తర్వాత నెగ్లిజెన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, కాంట్రిబ్యూటరీ కానీ కాంపన్సేషన్ కానీ, వీటిలో ఎలాంటిది డిఫరెన్సియేషన్ అనేది చూడాలి. తర్వాత నెర్వస్ షాక్ అంటే ఏంటి, దాని తర్వాత డెఫమేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డెఫమేషన్స్ అంటే ఏంటి అనేది మనం టాట్స్లో చూడాల్సి వస్తుంది. అట్లాగే మోటార్ వెహికల్ డెఫినేషన్స్ అనేటివి చూడాలి సెక్షన్ 2లో. దాని తర్వాత ఏంటంటే లైసెన్స్ అంటే ఏంటి, డ్రైవింగ్ లైసెన్స్ అంటే, వీటిలో ఫైన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూడాలి. లేటెస్ట్ అమెండ్మెంట్ కూడా దీన్ని చూడాలి. అట్లాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. వీటిలో ఏంటి ఇంపార్టెంట్, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎలా ఉంటుందని చూడాలి. దాని తర్వాత స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎలా ఉంటుంది, తర్వాత డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ యాక్ట్లో ఉండే ఈ 3 అనేది ఏంటంటే సెంట్రల్ కన్స్యూమర్ ఫోరం అనేది సెక్షన్ 4 కింద చెప్పబడుతుంది. దీంట్లోని చైర్మన్స్ ఎలా ఉంటారు, మీటింగ్ ఎలా ఉంటుంది, మెంబర్స్ ఎలా ఉంటారు అనేది చూడాలి. అట్లాగే స్టేట్ కన్స్యూమర్ ఫోరం అనేది దీంట్లో మనం చూడాల్సింది సెక్షన్ 7 కింద ఇంట్లో చైర్మన్ ఎలా ఎంపిక చేస్తారు, తర్వాత మెంబర్స్ని ఎలా ఎంపిక చేస్తారు, దాని తర్వాత మీటింగ్స్ ఎలా కండక్ట్ చేస్తారు అనేది మనం చూడాలి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం దీంట్లో సెక్షన్ 8 కింద ఎలా ఉంటుంది, దీంట్లో ఎవరు చైర్మన్ లేకపోతే మెంబర్స్ని ఎవరు తీసుకుంటారు, మీటింగ్స్ ఎలా కండక్ట్ చేయాలి, అంటే ఎంత టైం స్పాన్లో ఈ కండక్ట్ చేయాలనుకుంటుంది. దాని తర్వాత రెడ్రెసల్ ఏజెన్సీస్, మనం ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలో ఇది సెక్షన్ 9 కింద మనం చూస్తాం. అట్లాగే ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఫైన్స్ ఎలా వేస్తారు, దీని యొక్క బేసిస్ సెక్షన్ డెఫినేషన్స్ చూసుకోవాలి మనం. కాబట్టి ఏబీకి ఆల్ ది బెస్ట్, అంత బాగా చదవండి. ఈ టాపిక్స్లో మ్యాక్సిమంగా మనకి రావడానికి ఛాన్స్ ఉంది. ఫుల్ లెంత్ వీడియో తీసుకున్నాడానికి